వెల్కమ్ టు దర్బార్ ప్లస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాల్లో భాగంగా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ సనాతన ధర్మం. సాటి మనిషిని మనిషిలుగా చూడలేనటువంటి ధర్మం సనాతన ధర్మం. మనువాదం కావాలి ఈ ఉన్మాదులకు, నేటి ఉన్మాదులకు. మానవత్వం అసలే వద్దు. ఉన్మాదం తలకెక్కింది, ఏకంగా వాడవాడలా విస్తరించింది. ఈ ఉన్మాదం, మతోన్మాదం అనే పురుగును ఇప్పటికిప్పుడు నిర్మూలించకపోతే భావి తరాలకే కాదు, భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రమాదకరమే. ఎందుకెంత చెప్పాల్సి వస్తుందంటే, మతోన్మాదం ఏకంగా రెక్కలు చాచింది, మంటలు పుట్టిస్తుంది, మతాల మధ్య మంటలు పుట్టిస్తుంది, కులాల మధ్య కుంపట్లు రగిలిస్తుంది, మాటలతో విద్వేషాన్ని రగిలిస్తుంది. ఉద్దేశమే విద్వేషం, ఆ విద్వేషమే ఉద్దేశంగా మారి సాటి మనిషిని మనిషిగా చూడలేని పరిస్థితి. స్వతంత్ర భారతదేశం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఈ మతోన్మాదం అనిపించి పూర్తిగా ఒక రకం చెప్పాలంటే పైత్యానికి చేరుకుంది. ఆ పైత్యం సాటి మనిషిని మనిషిని కూడా చూడలేదు. నిన్న మొన్నటి వరకు మామ, చిన్నాన్న, బాబాయ్ అని పిలుచుకున్న వారే నేడు అది తీసేయి, ఇది తీసేయి, అద్దులగించు, ఆ మాట అనొద్దు, ఇలా మాట్లాడొద్దు అని లేనిపోని ఆంక్షలు విధిస్తున్నారు. స్పీడ్ బ్రేకర్లు పెట్టేస్తున్నారు. అంటే మాట్లాడడం నేరం, ప్రశ్నించడం అంతకంటే నేరం అన్నట్టు పరిస్థితి తయారైంది ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, మరి మనకు నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం. మరి శ్రీశైలానికి భక్తులు ఎంతోమంది వెళ్తుంటారు. ఎంతో పవిత్రత అక్కడ ఉంది. అందరూ కూడా అక్కడటువంటి శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మవారిని అక్కడ దర్శించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంత గొప్ప ఘనచరిత్ర కలిగినటువంటి ఈ యొక్క శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఓ కొత్త పద్ధతి, ఓ ఉన్మాద పద్ధతి బయటపడింది. అదే ఇతరులు ఎవరు కూడా ఆయా ప్రాంతంలో సంచరించకూడదు అన్న నిషేధాలు. అన్ని మతస్థులు వస్తే అన్ని మతస్థులు తమ యొక్క సంప్రదాయాలకు విరుద్ధంగా తలపైన టోపీ పెట్టుకున్నా, మరేదైనా వస్త్రం లాంటిది ధరించిన వాటిని తొలగించి లోపలికి రావాలని ఇక్కడ సన్నాయి నూకులు నొక్కుతూ ఇబ్బందులు పెట్టేస్తున్నారు. నిన్న ఆత్మకూరు, నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపోకి చెందినటువంటి ఓ ఆర్టీసీ డ్రైవర్ శ్రీశైలానికి వెళ్తున్నాడు. గత 30 ఏళ్ళుగా అదే మార్గానే వెళ్తున్నాం, కానీ ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య రాలేదు. మరి ఈ మధ్య ఏమైందో ఏమో, కానీ అక్కడ కొందరికి నిజంగా చెప్పాలంటే ఉన్మాదం ఉన్నటువంటి ఈ బత్తాయిగాళ్ళకి మాత్రం కాస్త బరితెగింపు బల్పు మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే యథారాజ తదాప్రద అన్న సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నారేమో వీళ్ళు. ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తలపైన టోపీ తీసేసి వెళ్ళాలని కోరారు. అయితే ససేమిరా దైవాన్ని నమ్ముకున్నటువంటి ఆ ఇస్లామిక్ సంబంధించినటువంటి ఆ డ్రైవర్ తను వృత్తినైనా మానుకుంటా కానీ తలపై టోపీ తీసేసే ప్రసక్తే లేదని చెప్పారు. తీయరు, అట్లా టోపీ తీయరు. సర్కులర్ ఏమన్నా పాస్ చేపించి మీరు తీమని చెప్పేసి పేపర్ ఇస్తే మా ఎండి గారికి వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఈ డ్యూటీకే రాం మేము, అంతే. మరి పిలుచుకో అని చెప్తుండగానే మధ్యలో మరో పోలీస్ అధికారి జోక్యం చేసుకుని, ఏముందబ్బా అలా తీసి అలా వెంటే వెళ్ళిపోలేదా అని చిన్నగా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సరేనండి, మీరు అట్లా చెప్పకూడదు సార్. మీరు లెటర్ పాస్ చేసి మా ఎండి గారికి ఇస్తే రెగ్యులర్గా తీసేస్తాం. అసలు డ్యూటీగా రాను నేను, నాకు అవసరం. మతోన్మాదానికి మరి పరాకాష్ట ఇది. ఈ మతోన్మాదానికి పరాకాష్ఠలో అలా తీస్తే ఇలా వెళ్ళిపోలేదు అంటే అలాగే తప్పుగా భావించకండి మిత్రులారా. హిందూ సాంప్రదాయవాదులు, హిందూ మిత్ర సోదరులు కూడా ఒక్కసారి ఆలోచించండి. అమ్మవారిని దర్శించుకోవడానికి, స్వామివారిని దర్శించుకోవడానికి భక్తి శ్రద్ధలతో బొట్టు పెట్టుకొని వెళ్తారు. మరి మిమ్మల్ని కూడా ఇతరులు ఎవరైనా ఆ బొట్టు తీసు వెళ్ళు అంటే ఊరుకుంటారా? మనసు ఒప్పుతుందా? దైవం ఒప్పుకుంటుందా? మీ మనస్సాక్షి కూడా ఒప్పుకుంటుందా? 100% ఒప్పుకోదు. ఇక్కడ జరిగింది అదే. గత 30 ఏళ్ల నుంచి డ్రైవర్గా వృత్తి చేసేటువంటి
ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఈ విధంగా టోపీ తీసి వెళ్ళమని చెప్పి ఏ నిబంధనలు ఉన్నాయి, ఏ ఆదేశాలు ఉన్నాయి చెప్పాల్సిన బాధ్యత స్థానిక దేవస్థానం అధికారులకు, అలాగే రాష్ట్ర పెద్దలకు ఉంది. కూటమి ప్రభుత్వం అని చెప్పేసి 3 పార్టీలు కలిపి ముగ్గులు వేయడం కాదు, ఆ ముగ్గులో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని కూటమి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఆయన ఉన్నారు కూటమిలో, సనాతని అయినట్టు వరకు చెగువీర, కమ్యూనిజం, విప్లవం వర్ధిల్లాలి, నేతాజీ జిందాబాద్, భగత్ సింగ్ అమర్ రహే, ఇలా స్వాతంత్రానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ గురించి మాట్లాడేటువంటి సనాతని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సైతం ఈ మధ్య మతోన్మాదానికి తనదైన ముద్ర వేస్తున్నారు. మీరు మాట్లాడకపోతే నేనేమి చేయగలనని ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఇలా రెచ్చగొట్టే పైత్యమే ప్రస్తుతం శ్రీశైలంలో కనిపిస్తుంది. ఎప్పుడు కూడా 100 ఏళ్ల నుంచి శ్రీశైల దేవస్థానానికి భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇక్కడ కుల మతాలకు సంబంధం లేదు, దైవం అందరికీ దైవమే, స్వయంవరం అందరికీ స్వయంవరే. మరి అలాంటి చోట ఎప్పుడు లేని విధంగా ఇలా ఆంక్షలు పెట్టడం, టోపీ తీసి రమ్మనడం, మత విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, మరి మతాన్ని కించపరచడం కరెక్టేనా? భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ యొక్క మత స్వేచ్ఛ హక్కును హరిస్తున్నటువంటి ఇలాంటి బత్తాయిగాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు లేదా మనకు నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫారూక్ గారు కూడా మరి ఈ విషయంలో జోక్యం చేసుకోరా? మీ సామాజిక వర్గాన్ని ఈ విధంగా అవమానిస్తుంటే చూస్తూ కూర్చుంటారా? అలాగే మరో మంత్రి గారు బీసీ జయంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఆయన కూడా నంద్యాల జిల్లాకు సంబంధించిన మంత్రి కదా, ఆయన నోరు బేర్పరు. అలాగే ఎంపీ బైరెడ్డి శబరి కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, అలాగే గతంలో బీజేపీలో కూడా ఉన్నారు. మరి ప్రస్తుతం ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి డ్రైవర్ విషయంలో ఇలా నిబంధనలు పెట్టడం ఎక్కడైనా ఉందా? పోనీ భారతదేశంలో ఎక్కడైనా సరే ఈ యొక్క దేవస్థానం ప్రాంగణం కాకుండా దేవస్థానం బయట ఇలాంటి నిబంధనలు ఏమైనా పెట్టారా? దేవస్థానంలో స్వామివారిని వెళ్తే స్వామివారిని దర్శించుకోవడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను గౌరవించడం అందరికీ మంచిదే. ప్రస్తుతం తిరుపతి దేవస్థానంలో కూడా అదే జరుగుతుంది. ఎవరైనా సరే అన్న మతస్థులు స్వామివారిని దర్శించుకోవాలంటే అక్కడ ఒక డైరీలో సిగ్నేచర్ చేయాలి, స్వామివారిని గౌరవిస్తున్నా అని. అంటే అది స్వామివారిని దర్శనానికి వెళ్ళే వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది తప్ప ఇతరులకు కాదు. కానీ ఇక్కడ మాత్రం ఆర్టీసీ డ్రైవర్, ఆర్టీసీ బస్సు వెళ్తున్నది దేవస్థానంలోకి గుళ్ళకు కాదు. పోనీ డ్రైవర్ ఏమన్నా గుళ్ళకి వెళ్తాడే, అంతకంటే కాదు, డ్రైవర్ వెళ్తుంది రోడ్డు మీద నుంచి ఆర్టీసీ బస్టాండ్కు. మరి ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళడానికి ఈ టోపీ తీసేయడానికి మరి అర్థం ఏందో మరి పెద్దలే చెప్పాలి. మత స్వేచ్ఛను హరించినటువంటి ఇలాంటి బత్తాయిగాళ్లను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు వీళ్ళని వదిలేస్తే రేపు ఇంకొకటి చూపించమంటారు, లేదా చెప్పకూడదు కానీ మీరు ఆ సామాజిక వర్గం వారు కాదా అంటే అది కూడా తీసేయమంటారేమో. కర్మగాలు ఏమంటే అది రాదు కాబట్టి బతికిపోయాం, కానీ అది కనుక బయటకు వచ్చేపాటైతే తీసి పక్కన పెట్టమైన వాళ్ళే. అర్థం చేసుకోండి దయచేసి. కూటమిలో ఉన్నటువంటి పెద్దలు, నంద్యాల జిల్లాకు చెందినటువంటి పెద్దలు, మంత్రులు కూడా, జిల్లా ఉన్నతాధికారులు కూడా ఈ విషయంపై స్పష్టమైన దర్యాప్తు చేయాలి. అన్ని మత ప్రచారం పేరుతో ఇలాంటి వేధింపులను ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మతోన్మాదాన్ని ప్రేరేపించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మతోన్మాదాన్ని ఎవరు ప్రేరేపించినా వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కడైనా భారతదేశం అంటే లౌకిక రాజ్యం, సామ్యవాదం, అన్ని మతాలకు పుట్టినిల్లు, అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం ప్రపంచంలో ఒక్క భారతదేశానికే ఉంది. మరి అట్లాంటి ప్రత్యేకమైనటువంటి భారతదేశానికి ఇలాంటి బత్తాయిగాళ్లతో చెడ్డ పేరు తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ మతానికైనా ఏ కులానికైనా వారిని గౌరవించడం మన సాంప్రదాయం. ఉదాహరణకు మొహరం జరుగుతుంది, ఇక్కడ అందరూ పాల్గొంటారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదాల్లో దసరా వస్తుంది, దసరా వేడుకల్లో అందరూ పాల్గొంటారు. అలాగే దీపావళి వస్తుంది, దీపావళి వేళ హిందువులు మాత్రమే టపాకాయలు కాల్చరు, ముస్లింలు టపాకాయలు కొంటారు, అలాగే క్రిస్టియన్స్ కొంటారు,
ఇతర మతస్థులు కొంటారు. పెద్దలే కాదు, చిన్నారులు సైతం టపాకాయలు కాలుస్తూ ఉత్సవాన్ని జరుపుకుంటారు, దీపావళిని. అంతటి సమైక్యత ఐక్యతా భావం ఉన్నటువంటి మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రయత్నం ఏమిటి మిత్రమా? మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. అధికారం శాశ్వతం కాదు, మతోన్మాదం ఉన్మాదం కాకూడదు. మతోన్మాదం కంటే మించింది మానవత్వం. సాటి మానవుని గౌరవిద్దాం. మన మిత్రులు హిందూ మిత్రులైన వారు ఆరాధించే దేవుళ్లను గౌరవించడం మన సంస్కృతి సాంప్రదాయం. మన మిత్రులు ఎవరైతే ఆ యొక్క స్వయంవారిని గౌరవిస్తున్నారో మనం కూడా గౌరవించడంలో ఎంత మాత్రం తప్పులేదు. కానీ విద్వేషంతో ఉద్దేశంతో కూడిన విద్వేషంతో మాత్రం ఇలాంటి పొరపాట్లు మాత్రం ఎక్కడా చేయకండి. సారే జహాం సే అచ్చా హిందూ సీతా హమారా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం ఐక్యంగా కలిసి ముందుకు సాగుదాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సనాతనం కావాలి, కానీ అది పాతకాలం నాటి సనాతనం కాదు. ఆధునిక సమాధానం కావాలి, ఆధునిక సనాతన ధర్మం కావాలి. ఆధునిక సనాతనంలో అందరికీ సామాజిక న్యాయం జరగాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మతాల మంటలు కులాల మధ్య కుంపట్లు పెట్టి ఇలా చలి కాచుకోవడం సీజనల్గా సాధ్యం కావచ్చు, కానీ రీజన్ అయితే కరెక్ట్ కాదు. అందుకే ఆలోచించాలి. మతోన్మాదానికి, మత శక్తులకు, అది ఏ రూపంలో అయినా, హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, మరో మతమైనా సరే, ఈ యొక్క మతోన్మాదాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. మతోన్మాదాన్ని మట్టబెట్టాలి, మానవత్వాన్ని మేలుకొల్పాలి. అప్పుడే భారత్ సారే జహాం సే అచ్చా అనడంలో సందేహం లేదు, ఉండదు కూడా.